ఇప్పుడు 8కి స్టార్ట్ అవుతున్నాం. 8కి స్టార్ట్ అయితే 6 అలా అవుతుంది అంటున్నారు. కొంచెం మంచిగా డ్రైవ్ చేస్తే 4-5 అట్లా వెళ్ళొచ్చు అంట. చూద్దాం ఏ టైం అవుతుందా. లెట్స్ గో టు కాఠ్మండు. పోఖ్రా సిటీ నుంచి వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. మళ్ళీ ఇంత దగ్గర నుంచి హిమాలయాస్ కనిపిస్తాయో లేదో అని. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు మనసులో హిమాలయన్ రేంజెస్ కనిపించాయి. ఈవినింగ్కి మేము కాఠ్మండు రీచ్ అయిపోయాము. తామెల్ స్ట్రీట్ వచ్చాము. నైట్ అట్లా తిరిగి మనోడు కొంచెం షాపింగ్ చేసి మేము విండో షాపింగ్ చేసి ఇలా వెళ్దాం. లెఫ్ట్ వెళ్దాము. లెఫ్టా? ఆ స్టోర్లోకి వెళ్దాం అనుకున్నాం. క్లోజ్డ్ అన్నారు. 7:30 అయింది టైం. 7:30కి క్లోజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ చలికి అంతే అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 7:30. అంటే మనం కొనేది ఏం లేదు, జస్ట్ అట్లా తిరుగుతున్నాం. కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉంది. షాల్లో ఎంత ఉంది చెప్పు ఎక్స్పెక్ట్. ఆ షాల్లో 3,000. 25,000 ఇన్ నేపాల్ కరెన్సీ. ఎంత అనుకున్నారు సార్ మీరు? 25,000. 25,000. నాకెవరైనా షాల్వా తీసుకొని సన్మానం చేయొచ్చుగా 25,000 పెట్టి. ఇప్పుడే కాసే ఆయా అని అడిగారు ఒకళ్ళు. హైదరాబాద్ అని చెప్తే బిర్యానీ అంటున్నారు. అంత ఫేమస్ అనమాట మన బిర్యానీ. హైదరాబాద్ ఫేమస్. హైదరాబాదీ దమ్కి బిర్యానీ. కార్లో ఇట్లా తోరణం లాగా వేస్తాం కదా, అవి అడుగుతున్నారు. 250 నేపాలీ రూపీస్ అంట. అది లదాఖ్లో మనాలిలో ఎంత ఉంటుంది? మన దగ్గర మనాలి అక్కడ 40-50 రూపీస్కి వచ్చేస్తుంది అంట. అని నాకు తెలీదు, నేను వెళ్ళలేదు. వీళ్ళు వెళ్ళొచ్చారు, వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు. షాల్స్ అవి చూద్దామన్నా అన్ని కాశ్మీరీ అని ఉన్నాయి. మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కాశ్మీరీ తీసుకోవడం ఎందుకు? బాగా చెప్తున్నాడు. ఇవన్నీ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్కి అతికిస్తాం కదా, అవి. इसके लिए आपको हैंड फ्लैट होना चाहिए. अच्छा, ఇది సింగింగ్ బౌల్ మెడిటేషన్కి యూజ్ చేస్తారు. ये आसपास में होना चाहिए, ठीक है ना? खाली इसमें टिकना चाहिए. టైం అయ్యాక ఎంతసేపు వస్తుందా అని అడిగాను. కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అని అన్నాడు. बहुत है और आपको पोखरा में जाके ये करना क्या है कि वो मोस्ट ఆ బౌల్ సైజ్ అండ్ మెటీరియల్ని బట్టి వచ్చే సౌండ్ చేంజ్ అవుతూ ఉంటుందంట. ఇప్పుడే చిన్న షాపింగ్ చేసాము. వెరీ లైట్ షాపింగ్, చాలా చిన్న. కాకపోతే మేము వెళ్ళిన దానికి మంచిదైంది. ఇక్కడ సందీప్ మాకు సజెస్ట్ చేశాడు ఏ టైంకి ఏమేమి వెళ్ళాలని. సో 10-11 ఆ టైంలో చంద్రగిరి పైకి వెళ్తే మౌంటైన్ రేంజెస్ కనిపించే ఛాన్స్ ఉందంట. అదే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్తే మొత్తం క్లౌడ్స్తో ఎండిపోయింది. గుడ్ మార్నింగ్. కాఠ్మండు ఇప్పుడే రెడీ అయి బయలుదేరాము. ఫస్ట్ స్వయంభూనాథ్ టెంపుల్కి వెళ్ళి 8 అవుతుంది. స్వయంభూనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి చంద్రగిరి ఎక్కాలి. మా కార్ చూడండి ఎలా ఉందా, అలా నీట్గా. స్వయంభూనాథ్ వచ్చాము.
పైకి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుందా మీకు? అదే స్వయంభూనాథ్. స్వయంభూనాథ్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్. ఎంట్రీ టికెట్ 50 నేపాలీ రూపీస్. సార్క్ కంట్రీస్కి. సార్క్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్. మన ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ ఇవన్నీ. సో రిమైనింగ్ కంట్రీస్, వేరే కంట్రీస్ నుంచి అయితే 200 రూపీస్. స్వయంభూనాథ్ ఇది 1500 సంవత్సరాల క్రితం కట్టించిందంట. ఈ స్తూప పైన బుద్ధుడి కళ్ళులాగా 4 వైపులు ఉంటాయి. ఇది 20 కేజీల బంగారంతో కట్టించిందంట. ఈ ప్లేస్కి మంకీ టెంపుల్ అని కూడా ఫేమస్. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ స్తూపా చుట్టూ తిరుగుతూ ఈ ప్రేయర్ వీల్స్ని తిప్పుతూ తిరుగుతూ ఉంటారు. స్వయంభూనాథ్ చూసేసామా, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు చంద్రగిరి వెళ్దాము. కేబుల్ కార్ ఎక్కుదాం, వెళ్ళి అక్కడి నుంచి వ్యూస్ చూద్దాం. మొత్తం క్లౌడ్స్ మిస్ట్ అవుతుంది, మనకేం కనిపించట్లేదు. లెట్స్ ట్రై. ఇప్పుడే ఇక్కడ పార్క్ చేసాం కారు. ఇక్కడికి వెళ్ళి కేబుల్ కార్ ఎక్కాలి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి సార్క్ కంట్రీస్ అయితే 1280 per person. నేపాలీ వాళ్ళకి 799 అంట. చైనీస్కి $15 అండ్ అదర్ కంట్రీస్ $22. 1 వే ఉంటుంది, 2 వే ఉంటుంది. 2 వే తీసుకుంటున్నాం మేము. మళ్ళీ అంతా దిగి ఏం వస్తామని చెప్పి. లెట్స్ గో. ఈ కేబుల్ కార్ 2.4 కిలోమీటర్స్ ఉంటుంది. చంద్రగిరి హిల్ పైకి వెళ్తే కాఠ్మండు వ్యాలీతో పాటు చుట్టూ ఉన్న పెద్ద పెద్ద మంచు పర్వతాలు కనిపిస్తాయి. మన అదృష్టం బాగుంటే మౌంట్ ఎవరెస్ట్ కూడా కనిపిస్తుంది. వచ్చాము, మొత్తం మౌంటైన్స్ అని కనిపిస్తున్నాయి. మామూలుగా లక్ ఉన్నట్టే మనకి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనస్లు హిమాల్ రేంజ్ 8156 meters. ఇది అన్నపూర్ణ హిమాల్ రేంజ్. మనం పోఖరాలో చూసింది ఇదే. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. ఇట్లా నడుచుకుంటూ పైకి వెళ్దాం. ఆ హిమాలయన్ రేంజెస్ ఏంటో చూద్దాం. ఎవరెస్ట్ ఎట్ సైడ్ ఉందో చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్. ఇక్కడ అన్ని తాళాలు కట్టేసి ఉంచారు. ఏమైనా విష్ చేస్తే అవి కోరికలు అవి తీరుతాయంట ఇట్లా తాళం కడితే. హైయెస్ట్ జిప్ లైన్ ఇన్ కాఠ్మండు. Ganesh Himal Range, Langtang Himal Range, మౌంట్ ఎవరెస్ట్ కనిపించాలి కానీ ఇక్కడ మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. ఎవరెస్ట్ తప్ప అన్ని కనిపించినాయి.
ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఒకసారి వెళ్ళొద్దాం. బాలేశ్వర మహాదేవ్ టెంపుల్. టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము. సో కాఠ్మండూ వస్తే పక్కా రావాల్సిన ప్లేస్. కేబుల్ కార్ కూడా బాగుంది, అంటే చుట్టూ మౌంటైన్ రేంజెస్ కనిపిస్తున్నాయి. ఎవరెస్ట్ ఒక్కటి మిస్ అయింది, అది కూడా కనిపించుంటే బాగుండేది. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చంద్రగిరి హిల్స్, జిప్ లైన్, హార్స్ రైడింగ్, స్వింగ్, వాల్ క్లైంబింగ్, ఫ్రీ ఫాల్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడే బైస్కిల్ కూడా వెళ్ళి చూపించా కదా, అదే జిప్ లైనింగ్, బైస్కిల్ రెండు అక్కడే అనమాట. అండ్ ఫ్రీ ఫాల్ అది చూపిస్తాను మీకు. జిప్ లైన్ మనం అక్కడ చూసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా, సైకిల్ ఏమో అక్కడ దాకా వస్తుంది. ఫ్రీ ఫాల్ వచ్చేసి అది అక్కడి నుంచి పెద్ద హైట్ కూడా ఏం లేదు, కొంచెం హైట్. అది కూడా కేబుల్ కార్ కాకుండా బై రోడ్ కూడా రావచ్చు, ఇటు నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఇలా. అండ్ నడుచుకుంటూ కూడా రావచ్చు అంట, ఓపిక ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. రిటర్న్ వెళ్ళిపోతున్నాం, బ్రేక్ టైం అంట. వెళ్ళి మళ్ళీ పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాలి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. తెలుగులో చెప్పు. పక్కా రావాలి వస్తే. మొత్తం 2500 meters హైట్ అనమాట ఈ చంద్రగిరి. సో గాయ్స్ చెప్పండి, ఇది చాలా బాగుంది, అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. సూపర్ బ్రో, చాలా బాగుంది. వచ్చినప్పుడు పక్కా రండి, కాఠ్మండూ వచ్చినప్పుడు. బాగుంది. ఎవరెస్ట్ ఒక్కడికి కనిపించుంటే బాగుండేది. ఇప్పటికి 250 సార్లు చెప్తున్నా, కానీ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ఇట్స్ ఓకే. ఇప్పుడే టెంపుల్ పార్కింగ్కి వచ్చాం, పశుపతినాథ్ టెంపుల్. టెంపుల్లోకి వచ్చాము, రష్ బాగానే ఉన్నట్టుంది. అదే టెంపుల్. పశుపతినాథ్ టెంపుల్ నేపాల్లోనే వన్ ఆఫ్ ది మెయిన్ పిలిగ్రిమేజ్ సెంటర్. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారనేది ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలీదు, కానీ ఇప్పుడు ఉన్న టెంపుల్ మాత్రం 1692లో కట్టించిందంట. కానీ ఈ టెంపుల్ ఎగ్జిస్టెన్స్ గురించి 1600 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉందంట. సో అంతకంటే పాతదై ఉండొచ్చు అని అంటారు. వారణాసి లాగా ఇక్కడ కూడా ఆలోచిస్తున్నారు. పవిత్రమైన భాగవతి రివర్ పక్కన ఉన్న ఈ టెంపుల్ దగ్గర వారణాసిలో లాగానే ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. పైన శక్తిపీఠం ఉందంట, అది చూసుకొని 5 o'clock ఓపెన్. ఇక్కడ మెయిన్ టెంపుల్తో పాటు 518 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ గుహ్యేశ్వరి శక్తిపీఠం కూడా ఉంటుంది. అదే శక్తిపీఠం ఎంట్రన్స్. శక్తిపీఠం ఇట్లా మనం వచ్చిన రూటే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. టెంపుల్ 5 o'clock ఓపెన్ చేస్తారంట, పశుపతినాథ్ టెంపుల్. సో శక్తిపీఠం చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అక్కడే పార్కింగ్ చేశారు కాబట్టి అటు నుంచి అటు వెళ్తున్నాం.
దర్శనం అయిపోయింది. లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. కాఠ్మండూ నుంచి మేము ఇండియా రిటర్న్ బయలుదేరిపోయాము. దారిలో జానకిమాత పుట్టిల్లైన జనక్పూర్ చూసుకొని వెళ్ళాము. అది కూడా నేపాల్లోనే ఉంది. ఆ వీడియో చూడాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.